వెలుగొండ ప్రాజెక్టు ప్రాంతంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఆర్ఆర్ 1200 కోట్లు కావాలి. దాన్ని 1200 కోట్లు శాంక్షన్ చేయాలి. రెండోది, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే టన్నెల్స్, 2 టన్నెల్స్ మీ అందరూ కూడా ఎన్ని ఉంటారు చూసి ఉంటారు కొంతమంది. ఆ సొరంగాలు పూర్తి కావాలి, పేదల కాలువలు తవ్వాలి. ఇవన్నీ కొంత పూర్తయింది. నిన్న ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. నిన్నే ఆయన ప్రకటన చేశాడు. చదివారు ఈరోజు పేపర్లో. ఏమిటా ప్రకటన? 2026 ఆగస్టు నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నేను స్టేజ్ మీద నుంచి నిమ్మల రామానాయుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు పూర్తి చేయలేవు. చంద్రబాబు నాయుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకని చేయలేరు? ఈ ప్రాజెక్టులు 2 పూర్తి కావాలి. ఈ ప్రాజెక్ట్ ఇది పూర్తి కావాలంటే ఇమీడియట్ గా 4000 కోట్లు కావాలి. ఎన్ని కోట్లు? 4000 కోట్లు. నేను ఒకసారి ఇమ్మంటా. ఈ బడ్జెట్ లో 2000 కోట్లు ఇవ్వండి, నెక్స్ట్ బడ్జెట్ లో 2000 కోట్లు ఇవ్వండి. ఈ 4000 కోట్లు ఉంటే ఇది పూర్తి అయిపోతుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా. నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను శాసనమండలి సభ్యుడిగా మొన్న మార్చి దాకా ఉన్నా. కనీసం 5-6 సార్లు నేను వెలుగొండ ప్రాజెక్టు గురించి శాసనమండలిలో మాట్లాడా. నేను మొదట మాట్లాడినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉండేవాడు. విన్నారు ఆయన పేరు? ఆ తర్వాత ఆయన స్థానంలో అంబటి రాంబాబు వచ్చాడు. వీటి తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిమ్మల రామానాయుడు వచ్చాడు. ఇక్కడ వ్యక్తుల సమస్య కాదు, ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి సమస్య. పోలవరం బలంచర్ల ప్రాజెక్టుకి చాలా మంది వ్యతిరేకించడం వల్లనే కొంతది వెనక్కి తగ్గింది. ఈరోజు ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు, అందుకనే రద్దు చేశారు ఆ టెండర్. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 4000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఇస్తే ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి అవుతుంది. మిత్రులు లక్ష్మణరావు చెప్పినట్టుగా దాదాపు 1200 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి, కాలువలు అభివృద్ధి చేయాలి. ఈ పనులు జరగాలంటే, వేగంగా జరగాలంటే డబ్బు చాలా ముఖ్యం. డబ్బు ఇవ్వకుండా మంత్రి వచ్చి అధికారులను దూషిస్తేనో, ద్వేషిస్తేనో, బెదిరిస్తేనో పనులు కావు. ఆంధ్రప్రదేశ్లో గత 3 దశాబ్దాలుగా అటు ఉత్తర కోస్తాలో కానీ, ఇటు రాయలసీమలో కానీ చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. కారణం పూర్తి చేయాలనేటువంటి దృఢమైన రాజకీయ సంకల్పం లేకపోవడం. రాజకీయ సంకల్పం వల్ల ఈరోజు ఏమైనా ఉందంటే, ఏదైతే ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉందో, ఎక్కువ అవినీతి చేయడానికి అవకాశం ఉందో వాటి మీద నీటి వనరులే అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే చరిత్రలో తొలి అభివృద్ధి నీటి వనరుల ద్వారానే జరిగింది. ప్రాచీన కాలంలో కూడా, మీరు ప్రాచీన కాలంలో మనం నాగరికతలో చదువుతాం, చిన్న లేదంటే ఇంకా ఉద్యోగం ఏ రాలేదు సార్. ఏం చదివాను? MBA చదివాను సార్. హోటల్లో భోజనం వడ్డిస్తాను. ఏ ఊరి మీద అన్న? ఎర్రగొండిపాలెం అన్న. మరి పొలం ఏం లేదా అన్న? పొలం 12 ఎకరాలు ఉంది సార్. 12 ఎకరాలు ఉండి హోటల్లో సర్వర్గా చేయటం ఏందా? మీ ఊరు వెళ్ళి పొలం చేసుకోవచ్చు. అక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి సార్?